కుసుమహర 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 శ్రీ కుసుమహరనాథుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు. పత్రావళి సభ్యులందరికీ నా నమస్సులు మరియు నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు మాధవి, నెల్లూరు నుండి. ఈరోజు పాగల్ హరనాథ్ పత్రావళిలోని మొదటి భాగములోని 12వ లేఖను చర్చించుకుందాము. ఈ లేఖ కూడా శ్రీ నృసింహబాబు గారికి మన హరప్రభు వ్రాసినారు. ముందు లేఖలను పరిశీలించినట్లయితే వారు కొంచెం తాంత్రిక శక్తులు అని అంటే వారికి కొంచెం మక్కువ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. అంటే అది వారికి అలవాటుగా కూడా ఉన్నట్లుగా ఉంది. మరియు నృసింహబాబు గారు వారి సతీమణిని కొంచెం దూరంగా పెట్టినట్లుగా కూడా ఉన్నారు. ఈ రెండు కారణాల చేత వారు కొంత అనారోగ్యానికి గురైనట్లుగా కనిపిస్తూ ఉంది. ఆ సందర్భంలో మన లార్డ్ హరనాథ్ ఏమంటున్నారంటే, ఈ తమోగుణ ప్రవృత్తికి సంబంధించిన ఈ తాంత్రిక శక్తులు అలవాటుగా ఉంటే, అంటే మీరు శక్తిని ఆరాధిస్తూ ఉంటే సరికాదు అనే విధానంలో శక్తిని ఆరాధిస్తూ ఉన్న వీరిని సత్వగుణానికి సంబంధించిన భక్తి మార్గం వైపుకి తీసుకుని వచ్చేందుకు వారికి నామాభ్యాసము, నామ మహత్యమును తెలుపుతూ, అందుకు తగిన ఆహార విహారాదులను వివరిస్తూ, జీవుని పరిణామ అవస్థలను తెలుపుతూ, వీటి ద్వారా ఒక సాధకుడు తన సాధనా మార్గాన్ని తెలుసుకొని తద్వారా ఆ మార్గంలో సాధకుడు ప్రయాణించే నిమిత్తమే ఈ లేఖలోని అంశాలు. మరి లేఖలోనికి వెళ్ళే ముందుగా కొన్ని విషయాలను మనము చెప్పుకుందాము. ఎందుకంటే ఈ లేఖ వారికే కాదు, మనలోని ప్రతి ఒక్కరము కూడా పరిపూర్ణ శ్రద్ధాశక్తులతో ఆలకించవలసిన విషయాలు, పొందవలసిన రత్నాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటారా? చూడండి, ప్రతి జీవుడు జన్మ తీసుకొని వచ్చినందుకు అసలు ఎందుకు వచ్చాము, మన నిజకర్తం ఏమిటి అన్న విషయాన్ని పూర్తిగా మనం విస్మరిస్తున్నారు. నిజంగా ఒక్కసారి కనుక మనఃప్రాణములతో తెలుసుకోగలిగితే ఇక ఆ జీవుడు జన్మ జన్మలకి కావాల్సిన ఆనందాన్ని సొంతం చేసుకుంటూ తన సొంత సంపదని కూడబెట్టుకుంటూ నిరంతర ఆనందంలో ఉండగలుగుతాడు కదా. మరి ఏమిటి అసలు? జీవుడు ప్రకృతి నుండి వచ్చాడు. ప్రకృతి త్రిగుణాలతో కూడి ఉంది కనుక జీవునికి పుట్టుకతోనే ఈ త్రిగుణాలైన సత్వరజోతమ గుణాలతో సంబంధం కలిగి ఉంటాడు. కాబట్టి త్రిగుణాతీతుడైన ఆ పరమాత్మను దర్శించాలంటే తాను, ఆ జీవుడు ఈ 3 గుణాలను దాటగలగాలి. అయితే మూడింటిలో ప్రధానమైన సత్వగుణాన్ని ప్రబలం చేసుకోగలిగితే మిగిలిన 2 గుణాలు రాలిపోయి జీవుడు ఒక రకమైన ఈ సాత్విక గుణాన్ని అలవర్చుకొని ఒక రకంగా తద్వారా శుద్ధ సత్వం పొంది చివరికి గుణాతీతుడైన ఆ పరమాత్మని చేరుకుంటాడు. మరి ఈ జన్మకి మార్గాన్నైనా మనం తెలుసుకోగలిగితే ఏనాటికో ఒకనాటికి పయనిస్తూ ఆ పరమపురుషుణ్ణి చేరుకోగలుగుతాము. కనుక పాగల్ హరనాథ్ లేఖల్లోని ప్రతి లేఖ కూడా ఒక్కొక్క రత్నమే, అమూల్య రత్నము. మరి ఇంతటి అమూల్య రత్నాలను మనము చేజెక్కించుకోవాలంటే మనలో ఉండవలసింది కేవలము శ్రద్ధ, ఆర్తియే కదా. మరి బాహ్యంగా ఉన్న ఈ ప్రపంచంలో ఈ ప్రాపంచిక సంపదల పట్ల బంగారైతే ఏమి, రత్నాలైతే ఏమి, ధనరాశులైతే ఏమి, ఏదైతే ఏమి, వాటి మీద మనం చూపించే శ్రద్ధలో 1000వ వంతు పెట్టినా కూడా మన ఈ పాగల్ హరనాథ్ లేఖలను మీద, మరి ఈ లేఖల్లోని రత్నాలను మనం సొంతం చేసుకొని మనం కూడా ఒక నిజమైన ఐశ్వర్యవంతులుగా తయారవుతాం కదా. మరి అలా భావించి ఈ లేఖలోని విషయాలను ఆలకిద్దామా? మరి ఇక లేఖలోనికి వద్దాము. శ్రీచరణములకు అంటూ సంబోధిస్తూ లార్డ్ హరనాథ్ మహాశయ, మీ అనారోగ్యానికి వేరే ఒక నిగూఢమైన కారణం, అంటే అసలైన లోతైన ఒక కారణం ఉంది అని చెప్తూ, ముందు మనం చెప్పుకున్నాం కదా ఆయన అనారోగ్యానికి కారణం ఈ 2 విషయాలే అని. అయితే ఆ 2 విషయాలు కూడా దేనికి సంబంధించి? ప్రతి కారణం కూడా మనకు
అంటే శరీరం అనారోగ్యంగా ఉంది అని అంటే దానికి కారణం మనకు లోన ఉన్న మనసే. అదే చెప్తున్నారు ఇక్కడ. అసలు కారణమైన మీ మనసే, మీ లోన ఉన్న మనసు. లోన ఉన్న మనసు అంటే ఆ లోన ఉన్న మనసే సబ్ కాన్షియస్. అదే అనారోగ్యానికి గురైంది. ఎందుకు అనంటే మనసు శరీరము ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. ముఖ్యంగా మనము ఆత్మను రక్షించుకోవడం మన ప్రధాన కర్తవ్యము అని అంటూ మహాశయ చూడండి, ఒక ఉపమానంతో పోలుస్తూ చెప్తున్నారు ఈ విషయాన్ని వారికి. ఆడపిల్ల తన తల్లిదండ్రుల దగ్గర ఎంతకాలం ఉంటుంది? ఒక వయసు వచ్చేంతవరకు. తర్వాత యుక్త వయసు రాగానే ఆమె తల్లిదండ్రులు వివాహం చేసి ఒక వ్యక్తి చేతిలో పెడతారు. మరి అప్పుడు ఆమెకు ఆ వ్యక్తే భర్తగా పిలువబడి తన సర్వస్వము తానే అయిపోతాడు. అంటే తన ఆలన పాలన అంతా ఇప్పటి వరకు తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండింది, ఇక ఇప్పుడు పరిపూర్ణ బాధ్యత ఆమె భర్తపై ఉంటుంది. మరి ఆ రకంగా ఆమె జీవితం గడుపుతుంది. అలాగ కాకుండా ఆమెకు వివాహం కాలేదనుకో, అప్పుడు ఆమె మనసు నిండా ఏవేవో ఆలోచనలతో అంటే ఆమె మనసును నింపుకొని ఆమె నిస్తేజంగా అంటే ఏమీ చేయలేని స్థితిలో ఒకలాంటి నిరానందానికి గురయ్యి ఆమె శరీరం కూడా ఏదో ఒక రోగానికి గురయ్యి మట్టిపాలైపోతుంది కదా. అలాగే జీవుడికి కూడా ఇదే స్థితి ఉంటుంది అనేసని చెప్తూ లార్డ్ హర్నాథ్ ఇలా అంటున్నారు. ఈశ్వర సృష్టికి కూడా ఇలాంటి స్థితులే పరిణామాలే ఉంటాయి. అంటే ఈ సృష్టిలోని ప్రతి వస్తువు జీవుడు అన్నీయు సృష్టించబడి పోషించబడుతూ చివరికి లయమైపోవడం జరుగుతాయి కదా. దానికే దశలుగా అంటే 3 దశలుగా పేర్కొంటున్నారు. అందులో మొదటి దశ తమః దశ, రెండవది మధ్య దశ అయిన రజ దశ, చివరిది అయిన సత్వదశ అని. అయితే జీవుడు ఈ తమస్థితి నుండి క్రమంగా సత్వస్థితి వైపునికి ప్రయాణం చెయ్యకపోతే, అభివృద్ధి చెందకపోతే అతని శరీరం దానంతట అదే పాడైపోతుంది, అనారోగ్యానికి గురి అవుతుంది. ఇదే నీ అనారోగ్యానికి అసలైన కారణము అని లార్డ్ హర్నాథ్ పేర్కొంటూ అసలైన విషయమైన ఈ వాక్యమే ఈ లేఖకు మెయిన్ టాపిక్గా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక ఈ స్థితులను గురించి తెలుసుకుందాము. లార్డ్ అంటున్నారు, జీవుడు శిశుదశ నుండి అంటే బాల్యకాలము నుండి యవ్వన ప్రాదుర్భావం అంటే దాని ముందు వరకు ఉండే మానవ జీవితాన్ని ఈ 3 స్థితుల్లో దేనికి లెక్కరాదు. అంటే జీవుని యొక్క శిశుదశ లెక్కకి రాదు అనేసని చెప్తూ, కేవలం ఆ వయసు ఎలా ఉంటుందంటే హాయిగా తింటూ ఆనందంగా గడుపుతూ ఉండే వయసు కనుక దానికంత ప్రాముఖ్యం లేదు. ఇక యవ్వనం నుండియే ప్రారంభించినప్పటి నుండియే పైన చెప్పిన స్థితులు ప్రారంభమవుతాయి అని చెప్తూ, ముఖ్యంగా లార్డ్ చెప్పిన ఈ విషయాలను మనం గమనించగలగాలి. ఈ యవ్వనం ఉంది చూసావా, ఆ స్థితిలో మానవుడు పూర్తిగా తమోగుణం కలవాడై అనేక కార్యకలాపాలను చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ యవ్వన సమయంలో అతనికి మంచి శక్తిమంతుడు, అంటే అతనికి ధాతుశక్తి ఎక్కువగా ఉంటుంది, మంచి తేజోవంతగా ఉంటాడు, పుష్టివంతుడుగా కూడా ఉంటాడు. ఈ రక్తం, మాంసం, మజ్జ, అస్థి ఈ ధాతువులన్నీ కూడా సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల తనకి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ లేకుండా పూర్తిగా తమోగుణాన్ని అలవర్చుకొని తాను చేసే కార్యకలాపాల్లో ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవలసి వచ్చినా కూడా దాన్ని అంతగా పట్టించుకోకుండా అవలీలగా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటాడు. కనుక ఆ ఆటుపోటుల్ని తట్టుకోగలిగే శక్తి ఉన్నందువల్ల ఆ రకంగా ఆ సమయాన్ని గడిపివేస్తాడు. కానీ సాధనా విషయంలోనికి వస్తే జీవునికి ఈ యవ్వనమే వర్షాకాలము అని మనం భావించాలి. ఎందుకు అంటే ఈ యవ్వనమే సరైన సమయమని కృష్ణుడు కోరుకుంటాడు. ఈ యవ్వన కాలాన్నే ఆయన ఇష్టపడతాడు. ఈ యవ్వనములో ఉన్న ఇంతటి శక్తి వల్ల జీవుని మనసులో ప్రేమ మొలకెత్తుతుంది. అంటే తొందరగా ప్రేమ మొలకెత్తేందుకు కూడా ఈ యవ్వనమే సరైన సమయము అనేసని చెప్తూ ఉంటాము.
కనుకనే ఈ సమయంలోని శక్తిని భక్తి వైపుకి మరలిస్తే జీవుడు వెళ్ళవలసిన గమ్యానికి సరైన మార్గం తెలుసుకునేందుకు ఇదే సరైన సమయం. కాబట్టి ఈ సమయంలో ఎంతో ఓర్పు ఉంటుంది, అన్నింటినీ సహించగలుగుతాడు. కాబట్టి ఈ దశలోనే శక్తిని ఆరాధించడము ఆరంభ దశ అనేసని చెప్పుకుంటాము. పూజ, భగవంతుని గుడికి వెళ్ళుట, ఆరాధన ఇవన్నీ కూడా ఆ విధంగా భక్తి కలిగేందుకు ఏర్పడే మొట్టమొదటి సోపానము అని లార్డ్ చెప్తూ, ఇక ఆ తరువాత ప్రౌఢ దశ ఆరంభమవుతుంది. అంటే జీవుడు సంసార బాధ్యతలను చేపట్టే వయసు. ఇది మధ్య దశ. ఈ దశలో జీవుడు తమస్సుకు సత్యమునకు మధ్యన కొంచెం అటుగా ఇటుగా ఉంటాడు. అంటే వయసులో సంసారంలోని బాధ్యతల మూలంగా అటు సంసారంలో ఉంటూ ఏది సత్యం ఏది అసత్యం అనే ఒక కన్ఫ్యూజన్ స్టేజీలో ఉంటాడు. అంటే ఈ 3 గుణాలకు మరియు ఆ పరమాత్మనికి మధ్యలో ఉంటూ సంసారంలో భార్య పిల్లలు వారి కోరికలు తీరుస్తూ సతమతమవుతూ పూర్తిగా ఈ సంసారంలో అంటే ఈ రజోగుణములో పూర్తిగా మునిగిపోయి ఇటు పరమాత్ముని ఏ విధంగా ఆరాధించాలనుకుంటాడు, కేవలం సంసారానికి సంబంధించిన కోరికల్ని తీర్చుకునేటికి భగవంతుని సేవిస్తూ ఒక రకంగా చెప్పాలంటే వ్యాపార భక్తిలో ఉండిపోతాడు. ఇదే విధంగా సాధనా విషయంలో శివుని సూర్యుని ఆరాధిస్తుంటారు. అంటే ఈ విధమైన భావనతో వారిని ఆరాధిస్తూ ఉంటారు. ఇక తరువాత వార్ధక్య దశ. ఇది 50 సంవత్సరములు దాటిన వయసుగా మనం చెప్పుకోవచ్చు. అంటే సంసారంలోని బాధ్యతలను పూర్తి చేసుకున్న వయసు కనుక ఆ సమయంలో సత్వగుణాన్ని అంటే బాధ్యతలతో సతమతమవుతున్న సమయంలో జీవితం నేర్పిన పాఠాల ద్వారా కొంత, వయసు ద్వారా కొంత, అంటే వయసు పటుత్వం తగ్గడం వల్ల సహజంగా ధాతుశక్తి తగ్గి కొంత వైరాగ్యం కలిగి సత్వగుణం వైపునికి ఎక్కువగా మనసు వెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా వార్ధక్య దశలో సత్వగుణాన్ని అవలంబించడం శ్రేయస్కరము. అదేవిధంగా సాధనా విషయంలోనూ చివరిది అయిన వైష్ణవము దశనే మనం అవలంబించడం శ్రేయస్కరము కాదంటావా? చెప్పు మహాశయ. కనుకనే ఇప్పుడు ఇక అమ్మ దగ్గర ఉండే సమయం కాదు. అంటే శక్తి యొక్క రక్షణలో ఆ శాక్తేయులని మనం ఆరాధించడం సమయం కాదు, ఆ సమయం మించిపోయింది అని లార్డ్ అంటూ నృసింహబాబు గారి మనసు ఎప్పుడు ఆ తాంత్రిక శక్తుల మీద ఉన్నట్లుగా ఉంది. కాబట్టే ఆ మనసుని ఇంక ఇప్పుడైనా ఆ సత్వగుణానికి సంబంధించిన ఆ జగస్వామి అయిన కృష్ణుని వెంట నడవడమే కర్తవ్యం అనేసని చెప్తున్నారు. జీవులకు చేయవలసిన అసలైన కర్తవ్యం ఇదే అన్నట్లుగా లార్డ్ చెప్తూ, ఎందుకంటే ఈ సత్వగుణాన్ని ప్రబలం చేసుకోవాలంటే కావలసిన ఏకైక మార్గాన్ని ఆ అనన్యమైన భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్తూ, అందుకుగాను మీరు కృష్ణుని భర్తగా పొందేందుకు అర్హత సంపాదించుకోవడం చేసుకోవాలి అని ఇక్కడ లార్డ్ హర్నాథ్ అంటూ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. బాహ్యంగా ఒక సద్గుణ సంపన్నుడైన వ్యక్తిని మనం భర్తగా కావాలని అనుకుంటే అతను ఎలా భావిస్తాడు? ఆమె కూడా అటువంటి గుణాలనే పొంది ఉండాలి అని భావిస్తాడు కదా. అప్పుడే కదా ఆమెను చూసి ఇష్టపడి అతను వివాహం చేసుకుంటాడు. అలాగే నీవు కూడా ఆ కృష్ణుని, సర్వ జగత్తులకు భర్త అయిన ఆ కృష్ణుణ్ణి నీవు భర్తగా పొందాలంటే నీవు ఆయనకి ఇష్టురాలిగా తయారు కావాలి, ఇష్టుడువుగా ఉండాలి. కనుకనే అందుకు మీరు చేయవలసింది ప్రస్తుతం ఎలాగూ మీరు బృందావనంలో అనేక పుణ్యముల ఫలితంగా బృందావనాన్ని దర్శించున్నారు, బృందావనం దర్శించే నిమిత్తంలో ఈ బృందావనంలో ఉన్నారు అని చెప్తూ లార్డ్ ఎందుకు అంటున్నారంటే అలాగా 50 సంవత్సరాలు పైబడిన వారు ఎక్కువగా నిర్జనవాసంలో గడపమని మన లార్డ్ అనేక లేఖల్లో అనేక మంది భక్తులకు కూడా చెప్పి ఉన్నారు. అంటే దాదాపు జీవితం సగం పైన గడిచిపోయింది. ఇక ఇప్పటి నుండైనా అటువంటి ఆ నిర్జనవాసంలో గడిపేందుకు ప్రయత్నం చేయండి అని అంటూ అందుకు తీర్థయాత్రలు, మహాత్ముల సాంగత్యం కూడా జత చేసుకోమనేసని చెప్తూ ఉంటారు. ఆ విధానంలోనే వీరు బృందావనాన్ని దర్శించేందుకు మీరు చేరుకున్నారు కనుక ఇక ఇప్పుడు మీరు చేయవలసినవి బాహ్య అంతరాలలో ఉన్న శరీరం పైన, మనసులో
ఆ రెండింటిపైన ఉన్న మాలిన్యాన్ని కడిగి వేసుకుని మధురమైన కృష్ణనామాన్ని స్మరించండి అని చెప్తూ లార్డ్ హర్నాథ్ ముఖ్యంగా ప్రతి జీవుడు చేయవలసిన నిజ కర్తవ్యాన్ని బోధిస్తున్నారు. చూడండి, బహిరంతరముల పరిశుద్ధిగా ఉండండి అని అంటున్నారు. మరి ఇది ముఖ్యంగా మనం అందరం కూడా గమనించగలగాల్సిన అంశము. ఎందుకు అనంటే లోన ఉన్న మనసును బట్టే పైన ఉన్న శరీరం ఉంటుంది. అందుకే ముందుగా లోన ఉన్న మనసుని మనం శుభ్రపరచుకోవాలి. లోన ఉన్న మనసు అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, సబ్కాన్షియస్. దానిని మనం సరిచేసుకోవాలి. అంటే లోపల బయట సరిగా ఉండాలి, త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనస్సు, మన వాక్కు, మన ప్రవర్తన ఒకేలా ఉండాలి. ఇదే త్రిపుటి అని అంటాము. ఈ త్రికరణ శుద్ధి చాలా చాలా అవసరము. ఎందుకు అనంటే ఇదే మనల్ని నడిపిస్తుంది. లోన ఉన్న భావనయే, ఆ ఆలోచనయే మనకు ప్రధానం. అందుకే సమాజంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎలాంటి వారో మనకు తెలియదు. ఒక్కొక్కరికి ఒక రకంగా చెప్పాలంటే లోన మాట ఒక రకంగా, బయట మాట ఒక రకంగా ఉంటుంది. మరి అటువంటి వ్యక్తులతో మనము కలుస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్త అనేది అవసరం. దానివల్ల మనకు ఒక్కోసారి చాలా ఇబ్బందులు రావచ్చు. అందుకే మనస్సు అనేది చాలా శుద్ధిగా ఉండాలి. ఇది చాలా అవసరము. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు ఇది తప్పనిసరి. కాబట్టి చక్కటి సద్భావనలతో మనం సదా నిండి ఉంటే మన మనసు చక్కటి భావంలో ఉంటుంది. ఆ భావమే మనల్ని నడిపిస్తుంది. ఎందుకు భావగ్రాహి జనార్దన అంటాం కదా, అందుకే భావం చాలా గొప్పది. అయితే దీన్ని మనం చక్కగా పోషించగలగాలి. కనుకనే ఆ కృష్ణనామాన్ని స్మరించే ముందుగా మీరు అంటే స్మరించడం అంటే ఆయన్ను మీ మనసులోనికి ఆహ్వానించడమే కదా. అందుకు మీరు మీ స్వగృహాన్ని అంటే ఆ స్వగృహమైన ఆ ఆత్మ, ఆ హృదయం ఆయన ఇల్లది, నీ ఇల్లు కాదు అనే భావనను ముందుగా దృఢపరచుకొని అలా ఆయన ఇంటిని బహిరంతరముల పూర్తిగా శుద్ధి చేయాలి. అందుకే మీరు ఇంతవరకు ఇన్ని సంవత్సరములు ఎంత దూరము మీరు దారి మరలి నడిచున్నారో అంత దూరము మీరు వెనుకకు రావడం అనేది జరగాలి. ఒక పశ్చాత్తాప భావన అనేది మీలో కలిగి తద్వారా ఈ అసలైన మార్గము గుండా ప్రయాణం సాగించాలి. కనుక ఇక సమయం కూడా లేదు, తొందరపడండి. అందుకుగాను మీరు రేయింబవళ్ళు ఆయన గురించిన చింతనలోనే పూర్తిగా నిమగ్నమై ఉండండి. మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాము, చితి, చింత, చింతన. చితి అంటే కట్టెల ప్రోగు, చింత అంటే మన పార్థివమైన ఆలోచనలను మనం చేస్తూ ఉంటే మన మనసుకి కలిగేది చింత. చింతన అంటే మన పారమార్థిక విషయాలను ఆలోచిస్తే, అంటే పరమార్థిక సత్య వస్తువైన ఆ కృష్ణుని గురించి మనం ఆలోచిస్తే అది చింతన అవుతుంది. కాబట్టి నిరంతరము ఆయన గురించిన చింతనలోనే నిమగ్నమై ఉండండి. ఆయనకు నచ్చిన ఒకరిద్దరిని తోడుగా ఉంచుకోండి. అంటే మీకు నచ్చినవి కాదు, ఆయనకు నచ్చినవి. అంటే ఆయనకు నచ్చిన సుగుణములైన ఆ దయ, ఆ జాలి, క్షమ, సాధు సాంగత్యం అనే ఇవన్నింటిని కూడా మీరు అలవర్చుకుంటూ మీలో ఆర్తిని పెంచుకుంటూ శ్రద్ధని పెంపొందించుకుంటూ ఆయనకు ఇష్టం లేనివి అంటే ఇప్పుడు మీరు అవలంబిస్తున్న ఈ తామస గుణచోదితములైన ఈ యాగములు మొదలైన వాటిలో మీ మనసును లగ్నం చేయకుండా ప్రస్తుతం మీరు శుద్ధ ఆహారమైన సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ నామాన్ని స్మరిస్తూ సాగిపోండి. అంటే పూర్తిగా మీరు కృష్ణుడే మీ భర్త అనే భావనని దృఢపరుచుకుంటూ ఆ భర్తకు విధేయుడై మీ కర్తవ్యాన్ని నిర్వహించండి. అప్పుడు మీకు నవజీవనం ప్రాప్తించి చిరసుఖంలో ఉండిపోతారు అని లార్డ్ అంటూ ఇక్కడ అతను ఆ రకంగా తన మనసులోని మాలిన్యాలను తొలగించుకొని కృష్ణనామాన్ని స్వీకరిస్తే తాను ద్విజుడుగా అవుతాడు అనేసనని అంటున్నారు. అంటే ఇక్కడ ద్విజుడు అంటే రెండవ జన్మ. అంటే ఎలా అంటే మానవుడు తల్లి గర్భంలో నుండి పుట్టుట అనేది మొదటి జన్మ అవుతుంది. తర్వాత ఒక గురువు ద్వారా సాధుముఖతను ఏదో ఒక రకంగా కృష్ణనామాన్ని స్వీకరించిన రోజు రెండవ జన్మ క్రింద లెక్క అవుతుంది. అందువల్ల ఇప్పుడు మీరు కృష్ణనామాన్ని
స్వీకరించి నిరంతరము ఆ చింతనలోనే ఉండండి. ఇదే మీకు నవజీవనము. ఈ రకంగా మీకు నవజీవనం ప్రాప్తించడం అనేది జరుగుతుంది అనేసని చెప్తూ, ఈ సమయం మించిపోకముందే మీరు నామాన్ని స్మరిస్తూ ఆ ప్రియ బాంధవుని నేను ముగ్ధునిగా చేసే మాదిరిగా నామాన్ని స్మరిస్తూ మీ అంతరంగమును పరిశుద్ధం చేసుకోండి. అలా లోన ఉన్న అంతరంగాన్ని శుద్ధి చేయండి. ఇక బాహ్యంగా శుద్ధి అంటే జపమాల సంచ, పుండరీకాయలు సింబాలిక్గా ఉంచుకొని, అవే కాకుండా ముఖ్యంగా హితం మితం ప్రియంగా ఉండండి. అంటే మీ ఆలోచనలు క్రమబద్ధీకరించుకుంటూ మీలో నుంచి వచ్చే మాట అంటే మీ వాక్శుద్ధి మంచిగా ఉండేలా చూసుకోండి. అంటే ఇప్పటి వరకు మీరు జీవించింది జీవితం అనేది, కానీ ఇక నుండి మీరు ఇప్పుడు సాగించేది జీవనంగా, అంటే ఆయన కోసమే, ఆయనకు నచ్చినట్లుగా జీవించేందుకై చేయండి. అలా అయితే చిరసుఖంలో అంటే ఇహపర కాలంలో, అంటే ఇక్కడే కాదు పరంలో కూడా, జీవి సుదీర్ఘ ప్రయాణములో కూడా ఆనందంగా ఉండేటట్లు జన్మ జన్మల్లో అంతటి అనంత ఆనందాన్ని పొందుతారు. కనుక ఇది మీ మనఃప్రాణములతో గుర్తించండి. ఎందుకనంటే ప్రాణానికి పట్టు ఎక్కువ. ఆ ప్రాణశక్తితోనే, ఆ ప్రాణంతోనే మీరు ఈ నామాన్ని చేయాలి, ఈ నామాన్ని స్మరించాలి. అప్పుడే ఆ ప్రాణధనమైన ఆ కృష్ణుణ్ణి మీ సొంతం చేసుకోగలుగుతారు అనేసనంటూ లార్డ్ తర్వాత అంటున్నారు. మరి ఇక నామాన్ని స్మరిస్తూ ఇంకా ఏం చేయాలి అనేసని అంటున్నారంటే, ఆహార విహారాదుల యందు ప్రత్యేక శ్రద్ధ తీసుకోమంటున్నారు. అంటే ముఖ్యంగా మాంసము ఇలాంటి ఈ తామసిక ఆహారాన్ని తీసుకుంటే శరీరము అపవిత్రంగా అయిపోతుంది. కాబట్టి దాన్ని వదిలేసేసి శుద్ధ సత్వగుణమైన, ఈ శుద్ధ సత్వగుణానికి కారకమైన శుద్ధ ఆహారము, విశుద్ధ ఆహారము, సాత్విక ఆహారము దాన్ని తీసుకోండి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు మొదలైనవి ఎంత ఎక్కువగా మీరు తీసుకుంటూ ఉంటే మీ శరీరం కూడా మంచి ఆరోగ్యవంతంగా తయారయ్యి మీ మనసు కూడా ఆ సాత్విక గుణాలని పొందుతుంది. కాబట్టి శరీరం ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. కనుక విశుద్ధమైన ఆహారం తీసుకుంటే శరీరం కూడా విశుద్ధంగా, అంటే ఎటువంటి రోగాలు రాకుండా పూర్తిగా పరిశుద్ధమైనదిగా ఉంటుంది. ఎలా అంటావా? చూడు, మట్టితో తయారు చేసిన వస్తువులు ఎప్పటికీ మట్టిగానే ఉండిపోతాయి కదా, బంగారుతో చేసినవి బంగారంగానే ఉంటాయి కదా. మరి మట్టి వస్తువులను ఏ మార్పు చేసినా మనం బంగారు వస్తువులుగా మార్చలేం కదా. అలాగే బంగారం కూడా మట్టిగా మారదు కదా. అదేవిధంగా నీవు తామసిక పదార్థాలను ఆహారంగా తీసుకుంటే శరీరం ఎప్పటికీ తామసికంగానే ఉంటుంది. అందువల్ల ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకో. ఎందుకంటే శరీరమే సకల సాధనలకు మూలము. కనుక ఒక సాధకునికి తన శరీరమును ఎంతో జాగ్రత్తగా చూసుకుంటేనే సాధకుడు ఈ సాధనకు కలిగే అవరోధాన్ని జయించగలుగుతాడు. కాబట్టి ఈ స్థూల సూక్ష్మ శరీరాలంతగా ఒకదానికొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. కనుకనే మహాశయా, నేను చెప్పేది ఏమిటంటే, నేను పరమ చండాలుణ్ణి, ఘోర పాపిని అని లార్డ్ తనను తాను అలా చెప్పుకుంటూ, కృష్ణనామంలోని మహిమ నాకేం తెలుస్తుంది అని చెప్తూ, సాధువులు ముఖతః విన్నది, శాస్త్రాల్లో విన్నది మీకు నేను చెప్తాను అంటూ, కృష్ణనామము మహా ఔషధం. ఇతరములైన వ్యాధులు కేవలం శారీరకమైన వ్యాధులనే నివారిస్తాయి. కృష్ణనామము పారమార్థికమైన వ్యాధులను కూడా నాశనం చేసి జీవులను పవిత్రపరచి శాంతిమయమైన ఆ బృందావనానికి చేరుస్తుంది. కాబట్టి భవరోగమును నాశనం చేయడానికి ఇటువంటి ఔషధం వేరొకటి లేదు అని లార్డ్ నొక్కి చెప్తున్నారు. కనుక కృష్ణనామం మహా ఔషధము అంటున్నారు. ఎందుకు అనంటే భవరోగమును కుదర్చగలదు అనేసనంటూ, చూడండి, ఇప్పుడు మీకు శరీరానికి రోగం వస్తే డాక్టర్ చెప్పిన రీతిలో ఆ రోగానికి సంబంధించిన మందును సేవించి డాక్టర్ చెప్పిన పథ్యాన్ని పాటిస్తే ఆ రోగం నయమవుతుంది కదా. అలా మీరు అనుకుంటారు. కానీ ఆ శరీరానికి సంబంధించిన రోగం తగ్గింది కదా అని అనుకుంటావు. కానీ ఆ రోగం యొక్క అనుస్పందనలు ఆత్మలోకి వెళ్ళి ఉంటాయి. అది గమనించాలి. మరి ఆత్మకి మోక్షం ఎక్కడా?
శరీరానికి చికిత్స జరిగి రోగం పోయినా కూడా ఆ రోగానికి సంబంధించిన గుర్తులు మనకు అలాగే ఉండిపోతున్నాయి. ఆ కారణ శరీరం అనే ఆ సబ్కాన్షియస్ మైండ్లో. కాబట్టి రోగం పోయినా కూడా అతని మనసు మరలా మనకు వస్తుందేమో, ఈ రోగం వస్తుందేమో అన్న ఆలోచనలతో నిండి ఉంటుంది. అంటే అది తలుస్తూ మరలా దానిలోనికే వెళ్ళిపోతాడు. మరి ఇటువంటప్పుడు పూర్తిగా రోగం మనకు నివృత్తి కావాలి అని అన్నప్పుడు మానసిక స్వస్థత అనేది ఇక్కడ లేదు. కాబట్టి ఆ రోగికి ఆ రోగమునకు సంబంధించిన ఆలోచనలు లోలోనికి, అంటే ఆ ఆత్మలోనికి వెళ్ళాయి. అంటే ఆ లోలోనికి వెళ్ళేటట్లుగా ఇప్పుడు మనము ఈ కృష్ణనామస్మరణని చేయాలి. ఎందుకు? ఆ లోన ఉన్న కారణ శరీరాన్ని మనం సరిచేసుకోవాలి. ఆ లోన ఉన్న మనసును బట్టే మన భావన ఉంటుంది. ఆ భావనే మనల్ని నడిపిస్తుంది. కాబట్టే ఆ సబ్కాన్షియస్ మైండ్ని సరిచేసుకునేందుకు నిమిత్తమే ఈ నామస్మరణని మనము మన యొక్క శ్వాసతో అనుసంధానం చేస్తూ నిరంతరము ఆ నామస్మరణని సదా చేస్తూ చింతన చేస్తూ ఉండగా అలా నీ చిత్తములోకి వెళ్ళి చిత్తం పరిశుద్ధమవ్వాలి. ఆ విధంగా నామస్మరణ వెళ్ళి నిలవాలి. కనుక అన్నింటినీ మరిచి కృష్ణనామాన్ని స్మరించాలి. అందుకే కేవలం ఒక్క ఆధ్యాత్మిక ఆహారంతోనే మనసుని మనం పుష్టివంతంగా తేజోవంతంగా నిలుపుకోగలుగుతాము. అదే సత్సంగము, నామాభ్యాసము. దానితోనే మనం శరీరం దానంతట అదే బాగుపడుతుంది. అందువల్ల ఆధ్యాత్మిక ఉన్నతి కోసం విశేషంగా కృషి చేయండి. అసచ్చింతన, పరపీడన మొదలగునవి మీ మనసులో నుండి పూర్తిగా తొలగించుకొని నామాన్ని స్మరిస్తూ ఉంటే మీ మనసు బలాన్ని పొంది తన విధులను చక్కగా నిర్వర్తిస్తుంది. దానితో నీ హృదయము ఎంతో మార్దవంగా తయారయ్యి చక్కటి నామబీజం మొలకెత్తుతుంది. కనుక ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. ఎందుకునంటే ప్రకృతి తత్వంతో కూడిన 24 తత్వాలతో కూడి ఉంది మన శరీరము. 25వ తత్వమే ఆత్మ. మరి ఈ 24 తత్వాలు మనకందరికీ తెలిసిందే. 5 పంచభూతాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అంతరంగ చతుష్టయమైన మనసు, బుద్ధి, చిత్తం, అహం. ఈ 24 తత్వాలు. కాబట్టే వీటన్నింటినీ చీల్చుకొని హృదయాంతరాళములోనికి వెళ్ళి నామబీజం మొలకెత్తాలి. కనుక ప్రాణంతో నామం చేయమని మన లార్డ్ హరినాథ్ మొత్తుకుంటూ ఉంటుంటారు. మరి ఆ రకంగా ఆ లోన ఉన్న మానసిక రోగాలను మనం నివారించేందుకు నామాన్ని స్మరిస్తూ ఈ నియమాలను పాటిస్తూ ఉంటే మనలోని భవరోగం నివారణ అయ్యి జీవుడు కృతార్థుడవుతాడు అని లార్డ్ అంటూ ఈ రకంగా ఈ కృష్ణనామం జీవులను పవిత్రపరిచి శాంతిమయమైన బృందావనానికి, అంటే వారి హృదయాలు పరమ పవిత్రమై పవిత్ర భావనలతో సదా ఉంటూ నిరంతర ఆనందాన్ని పొందుతూ జీవులు శాంతిగా ఉంటారు. మరి ఈ విధమైన నామాన్ని రేయింబవళ్ళు స్మరించాలనే అభిలాషతో, అంటే నామం యొక్క స్పృహతోనే మనసును రేయింబవళ్ళు చైతన్యవంతంగా ఉంచుకోవాలి అని శివుడు సంసారాన్ని వదిలిపెట్టి, అంటే తన మనసును సంసారానికి అంటకుండా పూర్తిగా మారేడు చెట్టు నీడను ఆశ్రయించి ధ్యాన నిమగ్నులై ఉండేవారు అని లార్డ్ అంటూ ఇక్కడ మారేడు చెట్టు విశిష్టతను తెలుపుతున్నారు. ఈ చెట్టు పూర్తిగా సాత్వికమైనది. చెట్టు ఆకులు, పూలు, బెరడు, పండ్లు ఏవి తిన్నా కూడా అవన్నీ కూడా మనకు సత్వగుణ ప్రధాన కారకాలు. కాబట్టి సాత్విక ఆలోచనలు కలిగేందుకు మరియు మన శరీరానికి సంబంధించిన వ్యాధులకి ఔషధాలుగా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. టోటల్గా మన మనసు, శరీరము రెండూ బాగుంటాయి అని ఆ చెట్టు యొక్క విశిష్టతను మనకు తెలుపున్నారు. అంతేకాదు సంసార త్యాగము, పారమార్థిక బిల్వవృక్షం ఆశ్రయము, ఐహిక శాంతికి సోపానాలు అని శివుడు ఆచరణ ద్వారా రుజువు చేశారు అనేసని చెప్తున్నారు. అంటే ఇక్కడ సంసార త్యాగం అంటే ఏంటి? సంసారంలోనే ఉంటూ ఈ సాంసారిక కార్యకలాపాలన్నింటినీ కేవలం ఒక పనిముట్టు వలె మనం చేస్తూ మనం ఎప్పుడు చేయగలుగుతాము? నిరంతరము ఆ నామ చింతనలోనే ఉంటూ ఆ నామధారి మీదే ఆధారపడుతూ
ఉన్నప్పుడే మనము ఈ సంసారంలో పనులన్నింటినీ ఒక పనిముట్టి వలె మనం చేసుకుంటూ మనసులో పూర్తిగా సన్యసించి, అంటే మనం అసలు పూర్తిగా మన మనసులో వదిలిపెట్టేస్తాం. ఈ ప్రపంచ భావనలన్నీ కూడా మనం పక్కకు పెట్టేస్తాము. కేవలము ఆయన మీదనే ధ్యాస ఉంచుతాము. కాబట్టి ఆ రకంగా త్యాగం చేసుకొని కేవలం ఒక జడుని వలె ఉండుట చేయగలుగుతాము. ఇదే ఇహంలోని శాంతికి కారకమవుతుంది అనేసని అంటున్నారు. అలాగే పారమార్థిక బిల్వ వృక్షం ఆశ్రయించడము అంటే దీని కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే, అంటే ధ్యానం అంటే ఏమిటో కాదు, నిరంతరము ఆ ప్రభుని ధ్యాసలో ఉండడమే. అంటే ఆ నిరంతరము ఆ నామస్మరణ చేస్తూ ఉండడమే. కాబట్టి ఆ విధంగా ఈ చెట్టు కింద కూర్చొని ఈ బిల్వ వృక్షం కింద కూర్చొని నామస్మరణ చేస్తూ ఉండిన ఎడల మనసు తొందరగా ఎదిగి ఆ పరమాత్మని వైపుకు తిరిగి పూర్తిగా ఊర్ధ్వముఖంగా జీవుడు ప్రయాణించేందుకు కావాల్సిన ఒక అద్భుతమైన శక్తి వస్తుంది. కాబట్టి మహాశయ, తమరు రేయింబవళ్ళు కృష్ణ నామస్మరణ యందే నిమగ్నులై ఉండమని నివేదిస్తున్నాను అంటూ లార్డు తన తృణాదపి సునీచేన భావాన్ని ప్రకటిస్తూ సర్వము శుభప్రదంగానే పరిణమిస్తుందని మీరే గ్రహించగలరు అంటూ ఒక చక్కటి ఆశీర్వాదాన్ని వారికి అందజేస్తూ, మరలా పిచ్చివాని వలె వ్రాయకూడని విషయాలు ఏవైనా వ్రాసి ఉండవచ్చు అని లార్డు తాను పిచ్చివాని వలె చెప్పినాను అని అంటూ, నిజంగా మన కోసం తపించి పిచ్చివాడైపోతున్న మన లార్డ్ హరనాథ్ పిచ్చి మాటల్లోని సత్యాన్ని వారు గుర్తించినట్లుగానే మనం కూడా గుర్తించి గ్రహించగలిగి వాస్తవాన్ని సమగ్రంగా అర్థం చేసుకునేందుకై ప్రయత్నించి మనలోని జీవిని కూడా మనం ఉద్ధరింపచేసుకునేందుకై సర్వదా మనం కూడా కృషి చేసేందుకై సిద్ధపడి, అందుకు లార్డ్ చేసిన బోధనల్ని మనం వంటబట్టించుకొని లార్డ్ ఆశీస్సుల్ని మనందరి మీద కూడా ఉండాలని మనం కోరుకుంటూ ఈ లేఖను మన హరప్రభు ముగించారు. పరిపూర్ణ విధేయుడు హర అనంటూ. అయితే లార్డు వీరిని ఈ మార్గం నుండి నామస్మరణ మార్గం వైపుకి అనన్యభక్తి ద్వారా చివరకు తీసుకొని వచ్చే ప్రయత్నంలో సక్సెస్ అయ్యి, వారు ఈ నృసింహబాబు గారు అనతి కాలంలోనే నామస్మరణ చేస్తూ చివరి దశలో అంతిమ దశలో నామస్మరణ చేస్తూ తన తుది శ్వాసను విడిచిన భాగ్యశీలి ధన్యజీవి కనుక వారి యొక్క పాదములకు ఒక్కసారి శిరస్సు వంచి ప్రణామములు తెలుపుతూ పరిపూర్ణ విధేయుడు హర అనంటూ లార్డ్ హర్నాథ్ ఈ లేఖను ముగించారు. జై కుస్మహర.